బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూడో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. డిపోల్లో నుంచి బస్సులు బయటకు రావడం లేదు. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం కానుంది. వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియాతో ఉదయం 10 గంటలకు ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నంతోనూ ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యలకు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సన్నబాట పట్టారు. ఇప్పటికే 32 సమస్యలకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో నిన్న ఆర్టీసీ నర్సంపేట డ్రైవర్ ఒకసారిగా ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, ఆ తర్వాత అతన్ని పుట్అవుటున ఎంజిఎం హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కంచన్బాగ్ డిఆర్డిఓ హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో అతను నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో చనిపోయినట్టు కూడా వైద్యులు ధృవీకరించారు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పోస్ట్మార్టం నిర్వహించి ప్రస్తుతం అతని మృతదేహాన్ని నర్సంపేటకు తరలించారు. అయితే నిన్న ఒక్కసారిగా ఈ యొక్క సంఘటన వెలుగులోకి రావడంతో నిన్న కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలోనే కేబినెట్ సమావేశంలో మొట్టమొదటిసారిగా ఈ అంశాన్ని పూర్తిగా అటు కేబినెట్ మంత్రివర్గం మొత్తం కూడా పూర్తిగా దీనిపై సమీక్ష నిర్వహించింది. వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఈ సమస్యను మొత్తం కూడా సార్ట్అవుట్ చేసే దిశగా అటు అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆర్టీసీ యూనియన్ కార్మిక నేతలతో చర్చలు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నేతృత్వంలో వారందరితో చర్చలు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈరోజు మరి ఈరోజు 10 గంటలకు సచివాలయం వేదికగా ఇటు ఆర్టీసీ యూనియన్ కార్మిక నేతలతో ప్రస్తుతమైతే ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గం మొత్తం కూడా అంటే అటు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గం సబ్ కమిటీ మొత్తం కూడా వారితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీ డ్రైవర్ శంకర్ బలన్వరం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ కుటుంబానికి అండగా ఉంటాము, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని కూడా ముఖ్యమంత్రి కొద్దిసేపటిమే ప్రకటన విడుదల చేశారు. క్షణకావేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ కుటుంబానికి తీవ్ర శోక సముద్రంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుగుతుంది, వారి సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మరోసారి ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ రోజు 10 గంటలకు సచివాలయం వేదికగా ఆర్టీసీ యూనియన్ కార్మిక నేతలతో అటు ప్రభుత్వం చర్చలు జరుగుతుంది. మరి చూడాలి, న్యాయమైనటువంటి డిమాండ్స్ 32 డిమాండ్స్ లో 27 డిమాండ్స్ ఇప్పటికే పరిష్కరిస్తామని చెప్పినట్టు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనానికి సంబంధించిన అంశం మరి అది పాలసీ డిసిజన్ కాబట్టి ప్రభుత్వం దాని విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుందనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కనబడుతుంది. సునీల్, ఒక ఆర్టీసీ డ్రైవర్ చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. ఇటు ఒక పక్క సమ్మె చేస్తున్నారు, న్యాయపరంగా మా డిమాండ్లని సాల్వ్ చేయమని కోరుతున్నారు. ఈ రోజు ఒక ఆర్టీసీ డ్రైవర్ చనిపోతే గానీ గవర్నమెంట్ లో స్పందన రాలేదనుకోవచ్చా? ఇప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ చనిపోయిన తర్వాత ఆర్టీసీ జేసీ నాయకులతో గవర్నమెంట్ మీటింగ్ పెట్టడాన్ని ఎలా చూడాలి? స్పష్టంగా మీరు అన్నట్టు ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం 2 రోజుల నుంచి కూడా ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఆ తర్వాత నిన్న ఎప్పుడైతే ఆర్టీసీ నర్సంపేట డ్రైవరు ఆత్మహత్య యత్నానికి పాల్పడిందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నిన్న హుటాహుటిన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుండగానే మొట్టమొదటిసారిగా ఈ అంశాన్ని పరిగణలో తీసుకుంది. ఎందుకంటే నిన్న మనం చూసాం కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చించారు. ఇందులో ప్రధానంగా కేబినెట్ సమావేశం జరుగుతుండగానే ఈ అంశం తెర మీదకి రాగానే అటు అధికారులు అంటే నేతలందరూ కూడా బయటకు వచ్చి ముఖ్యంగా సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ బయటకు వచ్చి ఆర్టీసీ సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికుల సమయం పాటించాలి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందంటూ కూడా వారందరి సమస్యలు పరిశీలించే విధంగా సానుకూల వైఖరితో ప్రభుత్వాధికారులు ఒక కమిటీ వేసింది. రేపు ఉదయం అంటే నిన్న మాట్లాడారు మంత్రులందరూ కూడా, అంటే రేపు ఉదయం 10 గంటలకు సచివాలయం వేదికగా చర్చలకు రావాలనే విజ్ఞప్తి కూడా వారందరూ కూడా వచ్చి మీడియాతో మాట్లాడిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. అంటే ఇది కేవలం ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడా ఒక నర్సంపేటనే కాదు, అదేవిధంగా బాలరెడ్డి అనేటువంటి వ్యక్తి, భద్రాచలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి
ఆర్టీసీ కార్మికుడు, దీంతో పాటు నల్గొండలో ఉన్నటువంటి వెంకన్న అనేటువంటి కార్మికుడు. అంటే దాదాపు మొత్తం 4 సంఘటనలు నిన్న ఒక్కటే రోజు జరిగింది. అందులో నర్సంపేటకు చెందినటువంటి ఈ శంకర్ గౌడ్ మృతి చెందడం నిన్న అర్ధరాత్రి ఒక హైడ్రామా నెలకొంది. మనం చూడొచ్చు, హైదరాబాద్ తరలించిన తర్వాత అతను బతికే ఉన్నాడని మార్గమధ్యంలో చనిపోయినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం అతను బతికే ఉన్నాడు, ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటాడని చెప్పాడు. ఆ తర్వాత మంత్రి ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడో ఆ తర్వాత వెంటనే అతను చనిపోయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత అక్కడికి చాలా మంది నేతలు కావచ్చు, చాలా మంది కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా అక్కడ చేరుకుంది. ఆమెని లోపలి కూడా అనుమతించకుండా ఉండడంతో ఆమె కొంచెం నిరసన కూడా వ్యక్తం చేసింది. దీంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతము ఆరాధించారు. అతను చనిపోయినట్టు కూడా ఆధారాలు సేకరించారు. అయితే ఎప్పుడైతే మంత్రి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అతను చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి డిఆర్డిఓ పంచన్బాగ్ డిఆర్డిఓ హాస్పిటల్ నుంచి అతన్ని ఉస్మానియా మార్చరికి తరలించి వెంటనే అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి గుట్టు చప్పుడు కాకుండా రాత్రికే శంకర్ మృతదేహాన్ని నర్సంపేటకు తరలించారు. అంటే ఎక్కడ కూడా కార్మికులు ఆందోళన చేయడానికి, నిరసనలు వ్యక్తం చేయడానికి వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా పోలీసుల సహకారంతో ఆ మృతదేహాన్ని మాత్రం గుట్టు చప్పుడు కాకుండా నర్సంపేటకు తరలించారు. అంటే కార్మికులు ఈ యొక్క శంకర్ మృతదేహాన్ని చూసి ఇంకా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం అంటూ కూడా అటు పోలీసులు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచించి రాత్రికి అతని పోస్ట్ మార్టం నిర్వహించి పంపించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మొత్తం మీద కార్మికులు మాత్రము గత కొంతకాలంగా దాదాపు సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము ఇప్పుడు రెస్పాండ్ కావడం పట్ల కార్మికులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో వారికి మద్దతుగా అందించింది, వారికి అండగా అందించింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంకి వస్తే మీ సమస్యలు మొత్తం కూడా పరిష్కరిస్తామని అప్పట్లో ఆర్టీసీ కార్మికులు హామీ ఇచ్చింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికులు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్న చందంగా తయారైంది. ఇటీవల కాలంలో అనేక సార్లు సమ్మె నోటీసులు గత మే నెలలో కూడా సమ్మె బాట వెళ్దామని ఆర్టీసీ కార్మికులు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల దృష్టిలో కొంత సమయం కావాలని కోరిన తర్వాత ఆ సమ్మెని అప్పట్లో ఆర్టీసీ కార్మికులు విరమించుకున్నారు. ఇప్పట్లో ఈ గత 40 రోజుల క్రితమే ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైతే స్పందించలేదు. నిన్న సెంటర్ సంబంధించినటువంటి సంఘటన బయటికి రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలతో ఈరోజు 10 గంటలకు సచివాలయం వేదికగా అటు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ చర్చలకు పిలిచింది. కాబట్టి ఆ చర్చల్లో మరి ఏ విధంగా సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందో, ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన తోటి కార్మికుడు శంకర్ మృతికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ దాదాపు కార్మికులందరూ కూడా తీవ్ర శోక సముద్రంలో ఉన్నారు. ఇప్పటికైనా ఇంకా ఎన్ని చావులు చావాలి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉధృతంగా ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తామంటూ కూడా ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా, ఆర్టీసీ యూనియన్ నేతలకు సంబంధించిన విషయంలో చర్చల్లో ఎలాంటి పాలసీ డిసిజన్స్ పై ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆసక్తి అయితే నెలకొందించకపోవచ్చు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ.